కాజీపేట మండలంలో సోమవారం నిర్వహించిన ఆర్ఎంపీ కేంద్రాల ఆకస్మిక తనిఖీలు కేవలం నామమాత్రంగానే సాగాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉప జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వి మల్లేష్ ఆధ్వర్యంలో కాజీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఏ ఇళయరాణి నేతృత్వంలో అధికారులు పలు ప్రైవేట్ క్లినిక్లు, ఆర్ఎంపీ కేంద్రాలలో తనిఖీలు చేపట్టారు. సాయికృప, శివారెడ్డి హాస్పిటల్, నరసింహ డయాగ్నోస్టిక్, కిరణ్ డెంటల్ కేర్ తదితర కేంద్రాలను అధికారులు పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆర్ఎంపీలు కేవలం ప్రథమ చికిత్సలకు మాత్రమే పరిమితం కావాలని, ఇంజెక్షన్లు, ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించడం చట్టవిరుద్ధమని అధికారులు పైకి చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. తనిఖీలో భాగంగా ఒక ప్రైవేట్ ప్రాథమిక కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న సెలైన్ బాటిల్స్, 4.5 mg యాంటీబయాటిక్స్ భారీగా దొరికాయి. అలాగే ఒక ఎంబీబీఎస్ డాక్టర్ నిర్వహిస్తున్న క్లినిక్ లో ఎటువంటి అనుమతులు లేకుండా వార్డులో 5 బెడ్లు నిర్వహిస్తున్న డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ వి మల్లేష్ వాటిని చూసి చూడనట్లు వదిలేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణాధికారి బి నాగభూషణం, ఆరోగ్య పర్యవేక్షకుడు ఏ శోభన్ బాబు, ఆరోగ్య సహాయకుడు విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా వైద్యాధికారి నారాయణ గారి ఆదేశాలతో, సార్ గారి ఆదేశాలతో జిల్లాలో ఉండే మన బద్వేలు డివిజన్లో ఉండే బద్వేలు, కోరమాల ప్లస్ మైదూరు మండలంలో ఉండే ఆర్ఐపీలు, ఎంబీబీఎస్, బీడీఎస్, డెంటల్ వీళ్ళందరికీ ఇచ్చేసి వాళ్ళ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయా, వాళ్ళు ప్రాక్టీస్ ఎట్లా చేస్తున్నారు, ఎవరు ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి, ఎవరు ఏం చేయాలనే ఒక నిబంధనల పట్టికను తీసుకొచ్చి డాక్టర్ గారి ఇళయరాణి గారి కాజీపేట ఆధ్వర్యంలో తనిఖీలు చేస్తున్నాము. ఇందులో 15 మంది ఆర్ఎంపీలు ఉన్నారు, ఒకరు డెంటల్ డాక్టర్ ఉన్నారు, 2 ఎంబీబీఎస్ డాక్టర్స్ ఉన్నారు. ఒక హాస్పిటల్ మరియు ల్యాబ్ కూడా తనిఖీ చేయడం జరుగుతుంది. ల్యాబ్లో వాళ్ళు కూడా చాలా చోట్ల ఎదుగుతుంటే ఒప్పుకొని చేశారు. వాళ్ళు ఈరోజు రేపు మొన్న కూడా వాళ్ళ మీద కూడా తీసుకొని ఇచ్చిన సర్టిఫికేట్ను, డిఎంహెచ్ఓ గారు ఇచ్చిన సర్టిఫికేట్లో ఫిలప్ చేసుకుంటూ దాంట్లో ఏవి ఉన్నాయి, ఏవి లేవు అనేది వాళ్ళ సూచనలు, సలహాలు, ఏవైతే ఆర్ఎంపీ ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఆర్ఎంపీ పేరు మీద డాక్టర్ల పేరు ఉండకూడదు, ఆర్ఎంపీ డాక్టర్ కింద నుంచి ప్రథమ చికిత్సా కేంద్రం అనేది ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో రాసుకోవాలి. దాని కింద వాళ్ళ పేరు రాసుకోవచ్చు. వాళ్ళు ఏమైనా సపరేట్ డిగ్రీ ఏమైనా చదివితే కింద రాసుకోవచ్చు. ఆ విధంగా మళ్ళీ బాటిల్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వాడకూడదు. వాళ్ళు వాడితే ఏ కేసులైనా కానీ అడ్మిషన్లో ఉంచుకోకూడదు. ఏమన్నా వాళ్ళకైనా ఇబ్బంది కలిగి గస ఆయాసం కొంచెం సీరియస్ కేసు వస్తే ఇమీడియట్గా దగ్గర ప్రాధికారికం కానీ, సిఎస్సి కానీ, ఏపీఈపీ కానీ వాళ్ళు వెహికల్ 108 ద్వారా రెఫర్ చేసి పంపించాలి. ఇవి విషయాలు. దీంట్లో ముఖ్యంగా మా తనిఖీలో మీకు తెలిసింది ఏంటంటే చాలామందికి మేము వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఏంటంటే మనము ఏవి చేయాలి, ఏవి చేయకూడదు రిసిప్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ దగ్గర సంతకం తీసుకుంటున్నాము. వాళ్ళ కాళ్ళ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేసుకుంటున్నాము. ఫోటోగ్రాఫ్స్ తెచ్చి రిలీజ్ చేసేసి మా చర్యలు మేము తీసుకునేదానికి కడపకు పంపిస్తాము. థ్యాంక్ యూ. చెప్పండి. కాజీపేటలో ఆరోగ్య డాక్టర్లు పుట్టగొడుగులా ఉన్నాయి, ఎక్కువ 15 మంది ఉన్నారు. వారికి ఏమి సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయా? మరి మెయిన్ ఇంపార్టెంట్ ఏ ఆర్ఎంపీ అయినా కానీ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉండాలి. ముఖ్యంగా ఉండాల్సింది ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్. ప్రథమ డిగ్రీస్ ఏమైనా కానీ సంబంధం లేదు. వాళ్ళ పేరు కూడా డాక్టర్ అనేది ఎటువంటి పరిస్థితి రాయకూడదు. మేము తనిఖీలో భాగంగా ఇప్పుడు 4 చూసాము. మళ్ళీ మేడం గారు ఈరోజు రేపు కూడా చూస్తారు. వాళ్ళ సర్టిఫికేట్ లేవు అనేసి రికార్డు రాసుకొని కడప డిఎంహెచ్ఓ సర్కార్కి పంపిస్తాము. తర్వాత ఫర్దర్ యాక్షన్స్ కోసం మేము వెయిట్ చేస్తాం. అక్కడ మళ్ళీ ఏం చేయాలని వాళ్ళు చెప్పిన తర్వాత మళ్ళీ యాక్షన్స్ అనేది తీసుకుంటాం. వాళ్ళు కనుక బలికంగా మాకు ఆరోగ్య సిబ్బంది మొత్తం మెడికల్ ఆఫీసర్ కానీ అన్నతరం మా హృదయం మీరు ఏం చేస్తారో చేయలేదు. అది మామూలుగా జరిగిపోయే మాటే కానీ అండదండలు ఏదైనా కానీ మనం చెప్పడం సులభమే కానీ ప్రూఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లా అడిగిన దాంట్లో మనం కాదని చెప్పలేము, అవునని చెప్పలేము. దానికి ఏమైనా స్పెసిఫిక్గా కంప్లైంట్స్ ఇచ్చామో మేము వెరిఫై చేస్తాం. ఇప్పుడు కొంతమంది ల్యాబులు పెట్టుకున్నారు. ల్యాబులు పెట్టుకొని ఇప్పుడు అంటే హయ్యర్ డోసెస్ ఇస్తున్నారు యాంటీబయాటిక్స్. వాళ్ళు కూడా 1 గ్రామ్ కన్నా ఎవరైనా కానీ ఆర్ఎంపీ 4.5 కానీ 5.5 కానీ ఎక్కువ డోసులు వేస్తే మటుకు అది ఖచ్చితంగా మేము రికార్డ్ చేసుకొని కడప డిఎంహెచ్ఓ పంపిస్తాం. మాకు ఖచ్చితంగా హాస్పిటల్ వర్క్ చేస్తాం. ఈ ల్యాబుల్లో ఎటువంటి కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు. ఇప్పుడు ధరల పట్టికలు కూడా కనీసం ఏ దానికి ఎక్కడ లేదు సార్. ఇంతకుముందు మేము ప్రైవేట్ మీకు చెప్పాము, గతంలో కూడా చెప్పినాము, కానీ మన వాళ్ళు కూడా ఒకసారి కూడా పెట్టించిన దాఖలు ఎక్కడ లేదు. దానికి నేను చెప్పేది ఏంటంటే ధరల పట్టిక చిన్నదిగా గుర్తున్నారు ఉంటుంది. మనం చేయాల్సిన పని ఏంటంటే ధరలు ప్రతి ఒక్క ఆర్ఎంపీకి మనం ల్యాబ్ అనేది పెట్టుకోవడం లేదు. ఆర్ఎంపీ అతను ల్యాబ్కి రెఫర్ చేయకూడదు. ల్యాబ్ ఉండి ఇంజక్షన్లు వేయడం కరెక్టేనా? డాక్టర్లు ఆయనే, ల్యాబ్ ఆయనే, అన్నీ ఆయనే, ఆయనే మొత్తం
మొత్తం అన్ని ఏ టు స్టేట్ అవుతుంది. అది మాకు ప్రూఫ్స్ మేము తనిఖీలు చేస్తున్నాం కదా, మాకు తెలిసే రికార్డెడ్గా మేము దాంట్లోనే రాసి ఖచ్చితంగా కడప పంపిస్తాము. కడప అంటే మనము ఒక పేషెంట్ అయితే పట్టించాలి కదా సార్. ఓకే ఓకే. మనం పోయి దాని మీద అనుకోకుండా అంటే ఇప్పుడు దగ్గర దగ్గర 4-5 సార్లు కాజీపేట రావడం జరిగింది. మీరు ఇప్పుడు కానీ వస్తుంటే ఏంటంటే మాకన్నా ఇన్ఫర్మేషన్ ముందు పోతుంది, రెండే ఉంటుంది, అన్ని క్లోజ్ చేసి పోతుంది. ఇప్పుడు సాయి కృప హాస్పిటల్ మీద ఏమైనా చర్యలు తీసుకుంటారు సార్? సాయి కృప హాస్పిటల్ ముందు మేము విచారించాము, ఇప్పుడు చూసాము. వాళ్ళైతే ఎంబీబీఎస్ డాక్టరే, వాళ్ళు మంచాలు పెట్టడము 5 మంచాలు ఉన్నాయి చూసాము. మీరు అందరూ విలేకరులు వచ్చారు. దాంట్లో నేను చెప్పేది ఒకటి ఏంటంటే, ఆ డాక్టర్ గారు చేరి 3 ఏళ్ళు అయింది కాబట్టి నేను ఇప్పుడు రికమెండ్ చేశాను. అమ్మ మీకు ఫస్ట్ టైం వార్నింగ్ ఇచ్చేది నేను చెప్పాను, రికార్డెడ్గా కూడా రాసుకున్నాను. నాకు ఎటువంటి మధ్యలో 1 నెల లోపల మీరు అప్రూవల్ ఇస్తే మీ హాస్పిటల్ ఉంటుందండి, లేకుంటే మాకు సంబంధం లేదు, కడప టీవీ రెఫర్ చేస్తామని చెప్పడం జరిగింది. మొన్న రాత్రి నేనే సార్, ఎవరో నేనే పనులకు వస్తాను. ఎవరు మన స్టేషన్ అన్వర్ 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 3 ట్యాబ్లెట్ ఇచ్చారు, 100 రూపాయలు తీసుకొచ్చాను. వీడు ఎవరు ఎంబీబీఎస్ లేరు, ఎవరు లేరు. ఒకరు శివారెడ్డి, ఒకరు లేటెస్ట్ గా మేడం ఒకటే ఎంబీబీఎస్. ఫీజు ఎంత తీసుకున్నారు నేను విచారిస్తాను. మా డాక్టర్ గారు ఉన్నారు, మా డాక్టర్ ఫోటో డాక్టర్ గారితో కూడా మాట్లాడి కాలిపోయే డాక్టర్ చెప్తే మీరు చెప్పండి. తీసుకునేదానికి మాకు వడదనలు అనేది ఉత్తమ మాటలేండి. అంటే ఇప్పుడు మన కళ్ళ ముందనే కనపడుతుంది కదా సార్. ఇప్పుడు 5 మంచాలు, ఇప్పుడు 5 బెడ్స్ ఉన్నా కూడా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు లేనప్పుడు జన్మదిన శుభాకాంక్షలు. యూత్ ఐకానిక్ నారాయణ గారు. నారాయణ అంటేనే అభివృద్ధి, నారాయణ అంటేనే నెల్లూరు అనేలా ప్రజలు ఇచ్చిన తీర్పుతో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన వారిలో ఒకరుగా కీర్తికెక్కి నెల్లూరు అభివృద్ధితో పాటు ప్రజల చిరకాలంగా ఉన్న నెల్లూరు స్మార్ట్ సిటీ కలను నెరవేరుస్తున్న ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు సయ్యద్ తహసీన్ ఇంతియాజ్, డిప్యూటీ మేయర్ నెల్లూరు. ఎస్ఆర్ ఇంతియాజ్, తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ ఆర్గనైజింగ్ సెక్రటరీ.